వినాయక చవితికి మొదలుకొని శివరాత్రి వరకు దొరికే ఈ పండు యొక్క గుజ్జును తింటే మన లివర్లోని విష పదార్థాలన్నీ బయటికి పోయి డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ కూడా రిపేర్ చేయబడతాయటండి. అందుకే ఈ పండుని దివ్య ఫలం అని పిలుస్తారు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉండడం వల్ల మన కాలేయం శుద్ధి అవడమే కాకుండా పెద్ద చిన్న ప్రేవులను కూడా శుభ్రంగా చేసి అజీర్తి సమస్యను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, రక్తంలో ఉన్న గ్లూకోజ్ని నియంత్రించడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి. అందుకే శీతాకాలంలో విరివిగా దొరికే ఈ పండుని ఆహారాన్ని ఎంతో ఎక్కువగా మక్కువగా తీసుకునే గజరాజు తన లివర్ ని శుభ్రం చేసుకోవడం కోసం ఈ పండుని అమాంతం మింగేస్తుందటండి. కానీ వెనకాల నుంచి పండులాగే వస్తుంది కానీ ఆ పండులో గుజ్జు మాత్రం ఉండదటండి. ఒట్టి డొలకే బయటకు వస్తుందటండి. అందుకే ఈ పండుని తెలుగులో కరిమింగిన వెలగ పండు, అదే కన్నడంలో బేల్ పండు, అదే ఇంగ్లీష్ లో వుడ్ యాపిల్ అని పిలుస్తారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు, బయట ఫుడ్లు ఎక్కువగా తినేవారు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు మాత్రమే లభ్యమయ్యే ఈ పండు యొక్క గుజ్జుని కొంచెం తీసుకుని